హలో అందరికీ, వెల్కమ్ టు యూజీఎన్కే కేక్స్, హ్యాపీ ప్లేస్ ఫర్ కేక్ హాలిక్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈరోజు మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చేసి 1.5 kg మన పాపెట్ రోల్ థీమ్ ఉంటుంది కదా, ఆ కేక్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు 2 tiers 2 డిఫరెంట్ ఫ్లేవర్స్ సెలెక్ట్ చేసుకున్నారనమాట. పైన టియర్ వచ్చేసి బటర్ స్కాచ్ ఫ్లేవర్ అండి, కింద టియర్ వచ్చేసి మనకు మన చాక్లెట్ ఫ్లేవర్ అనమాట. అండ్ ఇక్కడ సోకింగ్కి చూస్తే నేను బటర్ స్కాచ్ క్రష్ ఉంటుంది కదా, అదే సోకింగ్కి యాడ్ చేసేసానండి. యాడ్ చేసి విప్పింగ్ క్రీమ్లో వచ్చేసి బటర్ స్కాచ్ ఎసెన్స్ యాడ్ చేశాను, ఎమల్షన్ యాడ్ చేయలేదు. మన బేస్లోకి ఎమల్షన్ యాడ్ చేశాను అనమాట. సో లేయరింగ్లో చూస్తే ఫస్ట్ క్రీమ్ అప్లై చేసి తర్వాత మనకు క్రష్ అప్లై చేసి దాని మీద బటర్ స్కాచ్ స్క్రంచెస్ యాడ్ చేశానండి. స్క్రంచెస్ వేస్తే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. కొద్దిమంది హోమ్ మేడ్ స్క్రంచెస్ కూడా యూస్ చేస్తారు, కానీ నేనేమో రెడీమేడే తెచ్చుకుంటానండి. ఇంట్లో చేసి అంత టైం ఉండదు ఒక్కొక్కసారి. ఇన్ కేస్ మనం చేసి పెట్టుకున్నా కూడా అవి ఆర్డర్ రాకపోయినా అవన్నీ వేస్ట్ అయిపోతాయి కదా. సో అందుకని ఇలా రెడీమేడ్ తెచ్చుకొని నేను జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాను. స్క్రంచెస్ ఎలా స్టోర్ చేయాలి అంటే, స్క్రంచెస్ని 8 బాక్స్లోకి వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. రైనీ సీజన్లో స్క్రంచెస్ మాయిశ్చర్ పట్టేసుకుని అతుక్కుపోతాయి అనమాట. సో ఫ్రిడ్జ్లో దాచుకోవాలి 8 బాక్స్లో పెట్టేసి. సో మీకు ఈ టిప్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి టాప్ టియర్. నేను మీతో మాట్లాడుతూనే మొత్తం ఫినిష్ చేసేసానండి. అండ్ ఇక్కడ చూస్తే వైట్ అండ్ బ్లూ రెఫరెన్స్ పిక్చర్ ఇచ్చారు. ఈ టిష్యూ పెట్టి ఎందుకు చేస్తున్నానంటే, మనకు పైన పెట్టిన బోర్డు కదలకుండా ఉండడానికి అనమాట. అంటే ముందు నుంచి తెలుసు, కానీ కొన్నిసార్లు పెట్టను అనమాట. అప్పుడు జారుతుంది కదా, స్లిప్ అవుద్ది. మన ఒక సిస్టర్ కామెంట్ చేశారు, సో అందుకే చెప్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి బాటమ్ టియర్ చాక్లెట్ ఫీలింగ్ అండి. ఇదేం చూపించలేదు. మన జనరల్గా గనాష్ ఉంటుంది కదా, గనాష్ యాడ్ చేసి చాకో చిప్స్ యాడ్ చేసి నేను చేసిందనమాట. చాలా బాగుంటుందండి కేక్. కొద్దిమంది చాక్లెట్ ఫ్లేవర్లోకి చాకో చిప్స్ యాడ్ చేయరు, అది ఇంకొక ఫ్లేవర్ లాగా రిప్రజెంట్ చేసుకుంటారు అనమాట వాళ్ళ మెన్యూలో. నేనేమో చాక్లెట్ కేక్ అంటే చాకో చిప్స్ ప్లస్ గనాష్ యాడ్ చేస్తాను. అండ్ విప్పింగ్ క్రీమ్లో కూడా మన చాక్లెట్ గనాష్ యాడ్ చేస్తానండి. అండ్ ట్రఫుల్ రేషియో గురించి కూడా కొద్దిమంది అడిగారు. ట్రఫుల్ రేషియో అనేది సీజన్ని బట్టి మారుతుంటుందండి. మనకు సమ్మర్లో 2.5:1 నేను యూజ్ చేస్తాను. ఈ వింటర్లో వచ్చేసి నేను 1:1 యూజ్ చేస్తున్నానండి. సరిపోతుంది. 1:1 గనాష్ చేసి ఒక మంచిగా మనం సెట్ చేసామంటే చాలా బాగా సెట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి రెఫరెన్స్ పిక్చర్ పెట్టుకుని మనం ప్రింట్అవుట్ తెచ్చుకుంటాం కదా, ఇవన్నీ నాన్ ఎడిబుల్ షీట్సేనండి. వెనకాల ప్లాస్టర్ అంటించేసాను. మనకు రెఫరెన్స్ పిక్చర్లో ఉన్న విధంగానే అన్నీ ప్లేస్ చేసేస్తున్నానండి. అండ్ ట్రఫుల్ గురించి చెప్పాను, గనాష్ గురించి చెప్పేశాను, బటర్ స్కాచ్ స్క్రంచెస్ ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్పాను. సో ఈ వీడియోలో ఈ టిప్స్ మీకు బాగానే యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. అండ్ డైలీ షార్ట్స్ అప్లోడ్ చేస్తాను, చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అండ్ మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు కామెంట్ చేసి అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి ఎవ్రీథింగ్ నేను ఎడిట్ చేసుకున్నానండి. ఇలా మనకు రెఫరెన్స్ పిక్లో ఇచ్చిన కటౌట్స్ ఎప్పుడు కొన్ని సందర్భాల్లో దొరికితే కొన్ని సందర్భాల్లో దొరకవు. సో నేను ఎడిట్ చేసుకున్నాను అనమాట. ఎడిటింగ్ ఎలా చేయాలని ఒకసారి అడిగినప్పుడు కామెంట్ చేశారు, చూపిస్తానండి. నాకు కొద్దిగా టైం దొరకట్లేదు. టైం దొరికినప్పుడు మీరు అడిగిన ప్రతి ఒక్క వీడియో నేను చేసి చూపిస్తాను. ఈ రోజుకి ఇదేనండి. ఈ కేక్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. 4.5 ఇంచ్ టిన్